ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగునగాక. ప్రభునందు సహోదరి సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానమును ఒక మాటను చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఇలా రాయబడి ఉంది. విశ్వసించు ప్రతి వానికిని నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తివై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికుడిలో దీవించునుగాక. విశ్వాసముంచు ప్రతి వానికిని నీతి కలగటానికి యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రముకు సమాప్తమై ఉన్నాడు అని ఒక చక్కటి మాట రాయబడి ఉంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనకి ఇష్టలై ఉంటారు. వారందరినీ దేవుడు దీవిస్తారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కనుక మనందరము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఆయనకి ఇష్టలైన వారి కోరికను దేవుడు తీరుస్తాడు. మనందరి కోరిక దేవుడు తీర్చునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ స్థలంలో చేయబడుతున్న ప్రార్థన యందు మీకు అనుదృష్టి ఉంచండి. ఎంతమంది వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, వింటున్నారు, ఎంతమంది ఏకీభవిస్తున్నారు, వారందరినీ నిశ్చయముగా మీ నామములో దీవించబడుదురుగాక. ప్రభా, వారి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బంధకాల నుంచి విడిపించండి. మానసికమైన ఒత్తిళ్ల నుండి విడిపించండి. తండ్రి, నీ యందు భయభక్తులు పుట్టించు ఆత్మ బిడ్డలకు దయచేయండి. తండ్రి, ఏదైతే వారికి ఇబ్బందికరంగా ఉందో నీ మీద విశ్వాసం ఉంచి నమ్మికతో ప్రార్థించే మనసు మీరు అనుగ్రహించండి. తండ్రి, వారికి ఏదైతే అవసరమో సమస్తం నువ్వు ఎరిగి ఉన్నారు. తండ్రి, బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలం లేని వారికి చక్కటి గర్భఫలమును దయచేయండి. ప్రభా, ఇంకెవరైతే ఏ బాధతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారు నాయన చాలామంది బలహీనులుగా ఉన్నారు తండ్రి. అయా నాయన, వారందరికీ నాయన కుంటివారు, గుడ్డివారు, మోగవారు, శాంతరోకులు, బీపీ, షుగర్, హార్ట్ అటాక్, హెచ్ఐవి, మూల మీద క్యాన్సర్ వ్యాధులంటి, నేను థైరాయిడ్ లాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభా విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. నాయన, ఎందరైతే విశ్వాసంతో ప్రార్థనలో పాల్గొన్నారు వారందరినీ నాయన మీరు బాగు చేయమని బలపరచండి తండ్రి. ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం ఇచ్చేయమని, వారిని వారి బిడ్డల కుటుంబాలు నిండారుగా దీవించమని నజరేయుడు యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం సన్నిధి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభు తోడుగుండా నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక.